రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లో మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలకు బ్రేక్ పడింది. జూబ్లీ హిల్స్ స్టేషన్ లో మెట్రో రైలు నిలిచిపోయింది. అయితే తొలుత బేగంపేట్ స్టేషన్ లో మెట్రో రైలు దాదాపు 30 నిమిషాలు ఆగింది. ఇక సాంకేతిక కారణాలతోనే మెట్రో రైలు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులతో అన్ని మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి మెట్రో సేవలు ప్రారంభమైనప్పటికీ ఆలస్యంగా నడుస్తున్నట్టు సమాచారం. బ్రో ఏం చెప్తాను నేను ప్రెస్ ఎంతసేపు అయితే అంటాను చెప్పు. There will be a short delay. మీరు ఎంతసేపు అయితే నిలబడ హాఫ్ అన్ అవరా సార్ చెప్పండి. ट्रेन लेट हो गई ना बहुत। जल्दी पहुंचना था अमीरपेट, लेट होने के कारण काफ़ी प्रॉब्लम हो रहा है इससे। कितना टाइम लगेगा सर फिर भी अभी चालू होगा? ఎంతసేపు పడుతుంది అంట ఇంకా చెప్పాలి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, మరి హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మెట్రో రైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో అయితే ఈ సేవలకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కారణాలు ఏ విధంగా ఉన్నాయి పవన్? హైదరాబాద్ లో మెట్రో సేవలు అంతరాయం ఏర్పడింది. అయితే సర్వర్ లో సమస్యలు ఏర్పడడంతో మెట్రో రైలు పలు స్టేషన్ల వద్ద కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే దీంతో ఉదయం పూట విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు పూర్తిగా మెట్రో సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడంతో ఇబ్బందులు పడ్డారు. అయితే నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లే మెట్రో ట్రైన్ కి సర్వర్ సమస్యలు రావడంతో కొద్దిసేపు బేగంపేట కావచ్చు, మరి కొద్దిసేపు మధురనగర్ మెట్రో స్టేషన్ లో కూడా మెట్రో రైలు కూడా ఆగిపోయింది. అయితే దీంతో ఇబ్బందులు కూడా పడ్డారు ప్రయాణికులు. అయితే వెంటనే మెట్రోకి సంబంధించిన సిబ్బంది అలర్ట్ కూడా అయ్యారు. అయితే సర్వర్ లో సమస్యల వల్లే పూర్తిగా మెట్రోకి అంతరాయం కలిగిందని చెప్పి కూడా మెట్రో సంబంధించిన సిబ్బంది కూడా తెలిపారు. అయితే ప్రజెంట్ మాత్రము సర్వర్ సంబంధించిన సమస్యలు కూడా రెక్టిఫై చేశారు. అయితే ఇప్పటి నుంచి కూడా యథావిధిగా ఈ యొక్క మెట్రో రైలు కూడా సేవలు కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఇంకోసారి ఇలాంటి సమస్య రాకుండా కూడా చూస్తామని చెప్పి కూడా మెట్రో సిబ్బంది కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. మీరు ఎక్కడికి వెళ్ళా?